తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్లు అలాగే వార్డు మెంబర్లందరికీ కూడా ముదిరాజ్ కార్పొరేషన్ సారథ్యంలో ఒక భారీ సన్మాన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆ సన్మాన కార్యక్రమానికి ముదిరాజ్కి సంబంధించినటువంటి ప్రతి నాయకులు కూడా అక్కడ హాజరైన పరిస్థితి. ఇక ఒక నినాదం దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీ డి నుంచి ఏలోకి చేరుస్తారనేటువంటి ఒక విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. మనతో పాటుగా మాట్లాడడానికి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఉన్నారు. సార్, ప్రధానంగా ముదిరాజులను బీసీ డి నుంచి ఏలోకి చేర్చాలని నేను ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మీ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? అసలు డి నుంచి ఏలోకి ఎందుకు చేర్చాలంటే ఏం చెప్తారు? మా ముదిరాజు జాతి అనేది చాలా ఆర్థికంగా ఉద్యోగపరంగా అన్ని విధాలా వెనుకబడ్డది. మాకు రిజర్వేషన్ లేనందువల్ల, ఎందుకంటే మాది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన ముదిరాజు జాతి, అందులో వెనుకబడి కూడా జాతి మాదే, కింది స్థాయిలో అట్టడుగున ఉన్నటువంటి జాతి కూడా మాదే. కాబట్టి ఖచ్చితంగా మేము కొత్తగా ఏమి అడుగుతలేము. గతంలో మన 2009లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చిండో దాన్ని అడుగుతున్నాం. అందులో భాగంగా మొన్న ఎలక్షన్లో క్యాన్వేసింగ్లో కామారెడ్డి డిక్లరేషన్లో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా ఆ రోజు ఆ డిక్లరేషన్లో మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగానే మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా అదే వైపు మా ముదిరాజు కుల సంఘాలు కానీ అన్ని పార్టీల వాళ్ళు కానీ అదే వైపు ప్రయాణం కొనసాగుతుంది. మాకు మొదటిగా ఉన్న సమస్య ఇదే. దీనే ఒక సమస్యగా తీసుకొని దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్నాం. వాకటి శ్రీహరి ముదిరాజు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. వారు ఎలా స్పందిస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క విషయానికి? మీకు నిన్న వారి ఉపన్యాసంలో మీకు తెలియాలి. ఎందుకంటే ఎవరమైనా సరే మంత్రిగా ఉండని, చైర్మన్గా ఉండని, మాకు ఏ హోదాలు ఉన్నా ముందు మేము పుట్టినటువంటి జాతి మాకు ఇంపార్టెంట్. కాబట్టి మా జాతిలో ఉన్నటువంటి పేద సోదరులందరూ కూడా పైకి రావాలనే ఉద్దేశంతో మాకు పదవులతో సంబంధం లేదు. మేము ఎంచుకున్న మార్గం ఇదే. ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం, ముందుకు తీసుకెళ్తాం, సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తామని కూడా తెలియపరుస్తున్నాం. మనతో పాటుగా జేఏసీ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ ముదిరాజు కూడా ఉన్నారు. అన్న, ప్రధానంగా నిన్న సమావేశం జరిగింది, భారీ సభలాగానే అది రవీంద్ర భారతిలో జరిగినటువంటి పరిస్థితి. దానిలో ప్రధానంగా దేని విషయంలో మీరు షేర్ చేయబోతా ఉన్నారు? మాకు నిన్న జరిగినటువంటి అతి బహిరంగంగా, అంటే అతి భయంకరంగా జరిగినటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభలో కూడా అందరూ కూడా ఏకపక్ష తీర్మానం ఒకటే జరిగింది: ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి చేర్చాలి. ఎందుకంటే ఎప్పుడైతే 1972 నుంచి మేము ఇదే సమస్యలు దెబ్బతింటా ఉన్నాం. మాకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా కూడా చాలా నష్టపోయినా ఉన్నాం. మా యొక్క వృత్తి అనేది మత్స్య వృత్తి. అదేవిధంగా బీసీఏలో ఉన్నటువంటి వృత్తి కూడా మత్స్య వృత్తి. ఒకే వృత్తిలో ఉన్నటువంటి ఇద్దరు వేరు వేరు గ్రూపులో ఉండడం అనేది ఇది ధర్మం కాదు, న్యాయం కాదు. ఇది సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధంగా ఉంది. కాబట్టి మేము న్యాయంగా, ధర్మంగా మేము వేడుకుంటా ఉన్నాం. దానిని గుర్తించే గౌరవ దివంగత మన కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ముదిరాజుల యొక్క పరిస్థితులను గమనించి వారు బీసీడీ నుంచి బీసీఏలకు చేర్చడం జరిగింది జీవో నెంబర్ 15 ద్వారా. వెంటనే దానిని కొంతమంది మిత్రులు మింగుడు పడక వారు హైకోర్టుకు పోవడం జరిగింది. తర్వాత హైకోర్టులో మేము 2010లోనే సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో పెట్టి 2022లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దీనిని పక్కన పెట్టడం జరిగింది. ముదిరాజుల మీద చిన్నచూపు చూపించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మేము కొత్తగా అడిగేది కాదు, మీరు కూడా గుర్తించారు. మీరు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడే దీనిని మీరు మాకు తీర్మానం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారికి ప్రేమ, అభిమానము, వారి యొక్క అడుగుజాడలో నడుస్తున్నారు. కాబట్టి వారి ఇచ్చినటువంటి జీవోను కూడా అమలుపరిచి వారి అడుగుజాడలు నడవాలని మేము విజ్ఞప్తి చేస్తాము. బీసీఏలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించడానికి చాలా అవకాశం ఉంటుంది. గతంలో జరిగినటువంటిది ఇప్పుడు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అసలు బీసీఏలో ఉన్నటువంటి కులాలకు కానివ్వండి, ఇక్కడ లీగల్గా వచ్చేటువంటి సమస్యల విషయంలో ఎలా ముందుకు పోతాం? లీగల్గా వచ్చేటటువంటి సమస్య ఏది ఉండదన్న. ఎందుకంటే మాకు ఎప్పుడైనా కూడా సామాజికంగా వెనుకబడ్డటువంటి ఏ కులాలైనా రిజర్వేషన్ తీసుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది సాధారణంగా. ఆ విధంగానే బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే బీసీఏలో చేర్చడం జరిగింది తప్ప ఏదో నోటి మాటకు చేసినటువంటి విషయం కాదు. వాస్తవానికి సుప్రీంకోర్టు కూడా అడిగింది ఏంటి అంటే, బీసీ కమిషన్ మీరు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మీరు వీటిని యొక్క నోటిఫికేషన్ ఇచ్చి వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని మీరు తీర్పు ఇవ్వని చెప్పారు.
ఆ యొక్క బీసీ కమిషన్ చేయాల్సినటువంటి పనిని ఇంతకాలం పెండింగ్లో పెట్టి మా జీవితాలను మాత్రం సర్వనాశనం చేసినట్టు ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వమైనా ముఖ్యంగా బీసీ కమిషన్ మేము వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టుకు బీసీ కమిషన్ అనేది ఒక అఫిడవిట్ కూడా ఇచ్చింది. మేము వెంటనే మా పరిధిలోనే ఉన్నది, దీనిని మేము నోటిఫికేషన్ ఇచ్చి త్వరలోనే తీర్పు చెప్తామని చెప్పడం జరిగింది. దాన్ని నిలబెట్టుకో అంటున్నాం. దీని ద్వారా ఎవరికి కూడా నష్టం జరగదు. ఎందుకంటే అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వారే ముదిరాజులు. మీరు వృత్తిపరంగా కూడా మత్స్య వృత్తిలో ఉన్నాము, మత్స్య వృత్తిలో ఉన్నటువంటి ఇతర సోదరులు కూడా బీసీఏలోనే ఉన్నారు. కాబట్టి ఎటువంటి నష్టం ఎవరికి వాటిల్లదు అని మేము బలంగా చెప్పగలుగుతున్నాం. అది కూడా న్యాయబద్ధం, ధర్మబద్ధం. ఇది ముదిరాజు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నమాట. మొత్తం మీద బీసీ డి నుంచి ఏలోకి చేర్చాలనేటువంటి ఒక ఉద్యమాన్ని చేపట్టబోతున్నట్టుగా వారైతే చెప్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.